రావినూతల కోటి మాదిగా ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఈరోజు అత్యంత కిరాతనమైనటువంటి అత్యంత దాడి జరిగినటువంటి సందర్భాన్ని ఈరోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం. చేమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి కొంత భూమి ఉంటుంది. ఆ భూమిలో పంట వేసుకుంటారు, సౌకనారు. ఆ సౌకనారుని అదే గ్రామంలో చెందినటువంటి అగ్రకుల రెడ్డి కులస్తులు వాళ్ళ గొర్రెల్ని బర్రెలను తోలి అనేక సార్లు మేపుతా ఉంటారు. అయ్యా, ఇది మేము మా బతుకు తెరువు కోసం మేము వేసుకున్నాము, మాకు అంతో ఇంతో కొంత భూమి ఉంది, ఆ భూమిని ఏదో సాగు చేసుకునే ప్రయత్నంలో మేము చేసుకుంటున్నామని చెప్పి అనేక మార్లు వాళ్ళ ఇళ్ళకెళ్ళి చెప్పినా కూడా వినలేదు. ఈ రోజు కూడా అదే సంఘటన జరిగితే ఆ సంఘటన మీద మళ్ళా వెళ్ళి వాళ్ళకి గుర్తు చేసే క్రమంలో వాళ్ళు, అరే మాదిగ నా కొడక, మా ఇంటికి వచ్చి మాకే చెప్తావంటరా, మీ పొలంలో బర్రెలు తోలుతాం, గొర్రెలు తోలుతాం, అవసరమైతే మేమే వచ్చి దాడి చేస్తాం రా, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని మాట్లాడితే వెంటనే వీళ్ళెళ్ళి చేమకుర్తి సిఐ గారికి చెప్తారు. సిఐ గారు ఈ విధంగా జరిగిందంటే సిఐ గారు వెంటనే స్పందించి అక్కడికి కానిస్టేబుల్ ఎంక్వైరీ చేయమని పంపిస్తారు. ఎంక్వైరీ సమయంలో ఒక్కసారిగా ఆ ఊర్లో ఉండబడినటువంటి రెడ్లు కత్తులు, కర్రలు, గొడ్డలు కూడా తీసుకొని వాళ్ళు ఎంటపడి కొడితే ముగ్గురికి తలలు పగిలి ఈరోజు గాయాలైన సందర్భం నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు గతంలో చూసుకుంటే కారంచేడు, చుండూరు అని చెప్పి మాదిగల్ని ఊచకోత కోసిన సందర్భంలో అదే తరహాలో ఈ రోజు కర్రలు, కత్తులు, రాడ్లు తీసుకొని ఎంటబడి కొట్టడం అంటే ఈ రోజు మనం ఏ గవర్నమెంట్ లో ఉన్నాము అనేది కూడా ఒకసారి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ విధంగా అధికార అహంకారంతో చేసిన దాడిగానే మేము పరిగణిస్తున్నాం. మాదిగలంటే అంత చిన్న చూప, మీకు అధికారం రావడం కోసం మాదిగలు కూడా కష్టపడి అధికారం తీసుకొస్తే ఈ రోజు మాదిగలు కొట్టినా కూడా మీరు ఈ రోజు ఎందుకు మౌనంగా ఉంటున్నారని కూడా నేను సందర్భం వెంటనే వాళ్ళపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళని శాశ్వతంగా జైల్లోనే పెట్టాలని కూడా సందర్భం మేము తెలియజేస్తున్నాం. ఒక్కసారి వాళ్ళకి అహంకారంతో ఉండబడినటువంటి దాడిగానే మేము ఖండిస్తూ ఈ దాడిని వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవడం కోసం ప్రకాశం జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి వెళ్ళి ఆ గ్రామాన్ని సందర్శించాలి. అదే విధంగా SP గారు కూడా వెళ్ళి ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.